హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వండలేదు వాడ్చలేదు ముక్కున మసెక్కడిదని వాపోతున్నారు సినీ పండితులు. నాకు మాత్రం ఏం పీకే పనుంది, అందుకే ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారని కొంచెం మాటలు కలిపాను. దాంతో వాళ్ళ గోడంతా వెళ్ళబోసుకున్నారు. అది విన్న తర్వాత నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. పైగా వాళ్ళని ఓదార్చాను కూడా. ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నేను అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు చెప్పకుండా ఉంటానా చెప్పండి, అందుకే వచ్చాను. అసలు ఏం జరిగిందంటే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ అందరూ ముద్దుగా జూనియర్ ఎన్టీఆర్ అని, యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. ఆకాశమంత పరపతున్న వంశానికి వారసుడైన సొంత టాలెంట్తో అవకాశాలు చేజిక్కించుకొని ప్రజెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్గా, పాన్ ఇండియా స్టార్గా నిలబడ్డాడు. సరిగ్గా మూతి మీద మీసమ్మలు అని వయసులోనే బాక్సాఫీస్పై తొడగొట్టి రికార్డులు పెట్టాడు. ఒకానొక దశలో సింహాద్రి మూవీతో సింగమలైగా బాక్సాఫీస్పై వీర విజృంభణ చేశాడు. టాప్ హీరోలమని భుజాలు ఎగరేసిన వాళ్ళకి ముచ్చెమటలు పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్ర వాళ్ళ మూవీ ఆడియో ఫంక్షన్ ఒక సెన్సేషన్. ఆ ఫంక్షన్కి వచ్చిన జనాలను చూసి జడ్చుకున్నారు అప్పటి స్టార్ హీరోలు. ఆ ఒక్క సినిమా హిట్ అయి ఉంటే కథ వేరుండేది. నూనుగు మీసాల వయసులో రౌద్రం పండించిన సింగమలైని చూసిన కళ్ళతో నడివయసు పాత్రలో చేసిన ఆంధ్ర వాళ్ళను ఓన్ చేసుకోలేకపోయారు ఆడియన్స్. తర్వాత చిన్న వయసు అవడం వల్ల కథల ఎంపికలో జరిగిన లోపం, మెహరన్నయ్య లాంటి దర్శకుల దయ వల్ల ఆ స్టార్ ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది. మధ్యలో అడపాదడపా హిట్స్ పడినా కూడా అవేవి మునుపటి సింగమలైని మ్యాచ్ చేయలేకపోయాయి. ఫ్యాన్స్ యొక్క ఆవేదనని గుర్తించి వారు పడే బాధని అర్థం చేసుకొని కథల మీద దృష్టి పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి టైంలో వచ్చిందే టెంపర్. ఈ సినిమా టైంలో మీరు కాలర్ ఎగరేసే సినిమాలు తీస్తానని ఫ్యాన్స్కి మాట ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరోకి లేని రికార్డ్ ఇది. RRR మూవీలో కొమురం భీం పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. సోలో హీరోగా మన ముందుకు వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే RRR మూవీ మల్టీ స్టారర్ కాబట్టి ఆ మూవీ సక్సెస్లో క్రెడిట్ శరణం సార్ కూడా తీసుకుంటాడు, ఎవరు ఇవ్వకపోయినా. అందుకే కొరటాల డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్తో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ట్రెమండస్ విజువల్స్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ గ్లిమ్స్ వీడియో చూసాం. ఈ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత దెబ్బకి సింగమలై వైబ్స్ వచ్చాయి. దాంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్కి వెళ్ళిపోయాయి. ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. ఈ మూవీ స్టోరీ రివెంజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. తండ్రి నిర్మించుకున్న పోర్టుని ప్రత్యర్థులు కుట్ర చేసి లాగేసుకుంటే తిరిగి ఆ పోర్టుని తండ్రికి అప్పగించడానికి కొడుకు చేసే పోరాటమే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఫహద్ ఫజిల్, సైఫ్ అలీ ఖాన్ లాంటి భారీ క్యాస్టింగ్తో రూపొందుతోంది దేవర. గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసేటప్పుడే ఏప్రిల్ 5న రిలీజ్ అని డేట్ కూడా మెన్షన్ చేశారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి దేవర మ్యానియా నడుస్తుండేది. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అండ్ విలన్గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్కి షూటింగ్లో ప్రమాదం జరిగి దెబ్బలు తగలడంతో షూటింగ్కి బ్రేక్ పడి సినిమా వాయిదా పడింది. కానీ ఇంకొక విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తే లేనిపోని తలనొప్పులు మొదలై ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందని వాయిదా వేశారని అనుకుంటున్నారు. సో మొత్తానికి ఎలాగోలా అక్టోబర్ 10న దసరా బరిలోకి దించబోతున్నారు. మూవీ టీంకి బాగా టైం ఉండడంతో సినిమాపై మరింత ఫోకస్ పెట్టి పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్తో పనిచేస్తున్నారు. మొత్తానికైతే ఈ దసరాకి విజువల్ వండర్తో మనకి ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే శరణమన్నయ్య అప్పుడెప్పుడో 1947కి ముందు మొదలెట్టిన గే చేంజర్ మూవీని కూడా దేవరకి పోటీగా దింపబోతున్నారట. ది గ్రేట్ శంకరన్నయ్య డైరెక్షన్లో రూపొందుతున్న ఈ గే చేంజర్ ఎప్పుడు పూర్తవుతుందంటే ఎవ్వరికీ తెలియదు. అప్పుడెప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన 16 నెలలకి టైటిల్ ఇంట్రో ఒకటి వదిలారు. మళ్ళీ ఇంతవరకు దాన్ని ఊసేలేదు. సినిమాకి సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఇవ్వండి అని సాక్షాత్తు నిర్మాత దిల్మావయ్యని అడిగినా కూడా దిక్కే లేదు. ఈ సినిమా పైన ఫ్యాన్స్కే నమ్మకం లేదు. ఎందుకంటే RRR మూవీ హిట్ అయినప్పుడు అంతా మా శరణం సార్కే చెందుతుంది క్రెడిట్ అని బాగా బాకాలుదారు. దాని తర్వాత రిలీజ్ అయిన ఆచార్య మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పుడు ఓహో RRR మూవీ హిట్ అయింది, రాజమౌళి డైరెక్టర్ అవ్వడం వల్ల, ఇంకో హీరోగా కొమురం భీం పాత్రలో ఉత్తికారేసిన ఎన్టీఆర్ వల్ల అని జ్ఞానోదయం అయింది వాళ్లకు. అందుకే ఈ గే చేంజర్ గురించి ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకొని ఉన్నారు. ఫ్యాన్సే కాదు, సాక్షాత్తు సిర్రు తాత శరణం సార్ కూడా దీని గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. టాలీవుడ్ డైరెక్టర్ అయ్యుంటే ఈ పాటికి వీళ్ళ తడాక చూపించేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నది శంకరం సారు. భారతీయుడు 2 విషయంలో ఏదో తప్పిదం జరిగిందని లైకా ప్రొడక్షన్స్ వాళ్ళకే
చుక్కలు చూపించాడు. ఇప్పుడు వీళ్ళు అది కాదు ఇదని ఏమన్నా రుబాబు చేస్తే ఇప్పటి వరకు తీసిందంతా రామ్ గోపాల్ వర్మకి ఇచ్చి ఏం పీక్కుంటారో పీక్కోండి అంటాడు. అందుకే అన్ని ఇంజన్లు ఆఫ్ చేసుకొని ఆయనకు తీరిక ఉన్నప్పుడే సినిమా తీయమని చెప్పి ఊరికే కూర్చున్నారు. ఇక అది తెగదు ముడిపడదని గ్రహించిన శరణమన్నయ్య బుచ్చిబాబు డైరెక్షన్లో ఏదో ఒక సినిమాకి లాంచింగ్ చేసుకున్నాడు. దాంతో ఈ గే చేంజర్ పైన ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. ఉన్న కాస్తో కూస్తో బజ్ కూడా పోయింది. అందుకని మూవీకి హైప్ తీసుకురావడానికి యంగ్ టైగర్తో పోటీలోకి తీసుకొస్తున్నామని చిన్న హింట్ వదిలారు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలంటే ఇదే. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని దరిద్రాన్ని దేవరికి పోటీ అని ఉపాయంతో ఆలోచిస్తున్నారు. శంకరం సార్ సినిమాని ఎప్పుడు పూర్తి చేస్తాడో, ఎప్పుడు ఫైనల్ టచ్ ఇస్తాడో ఎవ్వడికి తెలియదు. అది నిర్మాత దిల్రాజ్ చేతిలో కూడా లేదు. షూటింగ్ ఎంతవరకు వచ్చిందో క్లారిటీ లేదు. అయితే దీన్ని అక్టోబర్లో దసరా బరిలోకి దింపాలని శంకరం సార్ ఆలోచిస్తున్నాడట. మరి షూటింగ్ మమ అనిపించి చాప చుట్టేస్తాడో, లేదంటే పెద్దగా విఎఫ్ఎక్స్ వర్క్ లేదు కాబట్టి పెద్దగా టైం పట్టదో తెలియదు. ఒకవేళ అదే జరిగి దసరా బరిలో జూనియర్ ఎన్టీఆర్తో తలబడితే మాత్రం శరణమన్నయ్య శరణాలు వేడినా లాభం ఉండదనేది సినీ పండితుల వాదన. అసలే RRR మూవీతో వచ్చిన ఇమేజ్ ఆచార్యతో పాదకట్టంలో కలిసిపోయింది. ఇప్పుడు స్టార్ ఇమేజ్ లేకుండా, సినిమాపై బజ్ లేకుండా అంత పెద్ద స్టార్తో పోటీ అంటే అని ఆందోళన చెందుతూ ఆయాసపడిపోతున్నారు శరణమన్నయ్య ఫ్యాన్స్. ఇది సినీ పండితులు నాతో వెళ్ళబోసుకున్న గోడు. మరి ఈ క్లాస్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.